విద్యారంగంలో మనం గమనించినట్లయితే ప్రభుత్వం అనేది ఆ విద్యార్థుల్లో మంచి కమ్యూనికేషన్ కానీ మంచి సబ్జెక్ట్ కానీ వెలికి తీయడానికి కొన్ని కొత్తగా అంటే వేరే దేశంలో ఉన్నటువంటి లేటెస్ట్ ట్రెండ్స్ కానీ విద్యకు సంబంధించినవి మంచి విషయాల్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో వాటికి అనుగుణంగా మనం కూడా ఏం చేసామంటే మన స్కూల్ స్థాపించినప్పుడు మనం కరికులం వచ్చేసి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వ సిలబస్ వాటిని పాటిస్తూ మనం లీడ్ సిలబస్ అనేది కూడా ప్రవేశపెట్టడం జరిగింది. లీడ్ సిలబస్. సో ఈ లీడ్ సిలబస్ ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్ సిలబస్ ఇది. సో విద్యార్థులకి ఒక టీచర్ ఏదైతే టూల్స్ ఉపయోగించి చెప్పాలో, సో టూల్స్ మీన్స్ వాళ్ళు ఒక ట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సో దాన్ని తయారు చేసుకొని రావడం కానీ ప్రాక్టికల్ గా చూపించడం కానీ ఎలాగైతే జరుగుతుందో అలా ప్రతి ఒక్క పాఠాన్ని ఒక గేయ రూపంలో అంటే ఒక పాట రూపంలో కానీ ఒక ఆట రూపంలో కానీ సో టీవీస్ లో రికార్డెడ్ వీడియోస్ ఇవాళ ఉన్నటువంటి పిల్లలకి ఇష్టమైనటువంటి సిస్టమ్ అది. సో దానికి అనుగుణంగా ఉన్నటువంటి సిలబస్ ఈ లీడ్ సిలబస్. సో విద్యార్థులు ఏ సెగ్మెంట్ లో అయినా సరే నేర్చుకునే విషయంలో మనం మంచి ఒక ఫెసిలిటీని కల్పించాలి. సో నేను బాగా లెసన్ చెప్తున్నాను అంటే సరిపోదు అనమాట. చెప్పే విధానంలో ఉండేటువంటి టూల్స్ కూడా మంచి మనం ప్రొవైడ్ చేయాలి. సో అలాంటి టూల్స్ లో ఇది ఒక సిలబస్. సో ఇది చాలా మెట్రోపాలిటన్ సిటీస్ లో ఫ్యూ స్కూల్స్ మాత్రమే యూజ్ చేస్తారు. సో అందులో మనం ఒకటి అని చెప్పొచ్చు. వినుకొండలో స్టార్ట్ చేయగానే మనమే ఫస్ట్ ఈ లీడ్ సిలబస్ అని ప్రవేశపెట్టడం జరిగింది వాళ్ళ ద్వారా. సో దాంట్లో ఏంటంటే మంచి వొకాబులరీ ఉంటుంది. సో విద్యార్థులు కమ్యూనికేషన్ కి తోడ్పడుతుంది అనమాట. సో బొమ్మలు చూస్తూ అంటే వీడియోస్ చూస్తూ ఒక ఆట పాటల ద్వారా నేర్చుకునేటువంటి తత్వం వస్తుంది అనమాట. ప్రతి క్లాస్ కి డిజిటల్ టీవీస్ ఉంటాయి.